ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. సార్దీస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగు తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు, మరొకసారి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి మనకి దేవుడు అనుగ్రహించునుగాక. మనము చక్కగా ఆత్మీయ చెవి కలిగి వాక్యాన్ని జాగ్రత్తగా విందుముగాక. ఆమేన్. చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుకున్నాం కదా. ఇక్కడ సార్దీస్ ఇది ఎక్కడుంది అంటే మైనర్ ఆసియా అనగా నేడు ఇటలీ అనే ప్రాంతంలో ఈ యొక్క సార్దీసు అనే సంఘం ఉంది. సార్దీసు అనగా మిగిలిన లేక శేషము అని అర్థం. ఈ సార్దీసు అనే పట్టణం చాలా వైభవంతో, చాలా ధనికమైన, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన పట్టణం. ఈ పట్టణం చాలా ఉన్నతమైన, ఎవరు చేరుకోలేని ఉన్నతమైన కొండ మీద నిర్మించబడింది. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. దీనిలో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. మన గురించి సాక్ష్యం ఎవరిస్తూ ఉన్నారంటే దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉన్నారు. అవన్నీ నాకు అవసరం లేదు. నేను నిన్ను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అని ఈయన అంటూ ఉంటాడు కదా. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రియులరా, ఎందుకు అని అంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆ పట్టణ వైభవం చాలా ఉన్నతమైనది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్ర కలిగిన సార్దీస్ పట్టణం ఏమిటయ్యా అంటే, ఆ పట్టణంలో ప్రపంచంలో మొట్టమొదటిగా బంగారు నాణ్యాలు ముద్రించబడిన ప్రాంతం, వెండి నాణ్యాలను ముద్రించబడిన ప్రాంతం. ప్రపంచంలో బంగారు వెండి నాణ్యాలు చలామణిలోకి వచ్చాయి అంటే అది మొట్టమొదటిగా ఈ బంగారు వెండి నాణ్యాలను చలామణిలోకి రావడానికి, ఈ యొక్క వ్యాపారంలో బ్రతకడానికి, ఈరోజు ఎలాగైతే కాయిన్స్ అలాగే నోట్లు ఉన్నాయో, ఆనాడు ప్రపంచ ఖ్యాతి చెందిన ధనిక ప్రాంతం సార్దీస్. ఈ సార్దీస్ పట్టణం చాలా పటిష్టమైన, భద్రత కలిగిన పట్టణం. ఈ పట్టణంలో మొట్టమొదటిగా నాణ్యాలు ముద్రించబడ్డాయి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, సర్వాంగ సుందరంగా నిర్మించబడిన ఈ పట్టణం చాలా ఎత్తైన కొండ మీద నిర్మించబడింది. వీరికి చాలా ధైర్యం. ఏమనంటే, మేము ధనవంతులము, మేము పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రపంచ
లోనే ఒక చక్కని పేరు కలిగిన దేశం. ఎవ్వడు మమ్మల్ని ముట్టలేడు, ఏ శత్రువు మమ్మల్ని తాకలేడు. ఎందుకంటే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్మించబడిన ఉన్నతమైన కొండ మీద ఉన్న పట్టణం. వస్త్ర వ్యాపారం బాగా జరుగుతున్న పట్టణం. ప్రియులరా, వీరు ఇక్కడ చూడండి, నీ క్రియలను నేను ఎరుగుతాను, అంతేకాదు నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, నీవు మృతుడవే. ఆ పట్టణానికి ఎందుకు అలా రాస్తూ ఉన్నాడంటే, ప్రియులరా, వీరు చాలా సంపాదించి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కదా. ఆ కొండ మీద ఉన్న పట్టణం అని వీరు చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. కొంత ఉపోద్ఘాతం మీకు ఇవ్వాలి. చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. ఏమిటంటే, ఎవడొస్తాడు, ఎవ్వడు మా పట్టణాన్ని కైవసం చేసుకుంటాడు అని చాలా కాలం యామరపాటుతూ ఉంటే, శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేసారు. బ్రీఫ్గా త్వరగా ముగించాలి. సో వారు అప్పటికి కూడా రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రోమా చక్రవర్తిని, అయ్యా మా పట్టణం అంతా నాశనం అయిపోయింది, మా రాజ్యం అంతా కూడా కుప్పకూలిపోయింది, మాకు కొంత ఆర్థిక సహాయం కావాలి అని అడగలే. కారణం ఏమిటి తెలుసా? కావలసినంత డబ్బు వీరి దగ్గర ఉంది. వ్యాపారంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నతమైన వ్యాపారం చేస్తున్నటువంటి ప్రజలు అక్కడి వారు. నాగరికతలో చాలా ముందుకు వెళ్ళిపోయారు. డబ్బు సమకూర్చుకుని మరలా ఉన్నతంగా మళ్ళా తిరిగి వారి పట్టణాన్ని నిర్మించుకున్నారు. ప్రియులరా, మరలా కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఆ ప్రాంతాన్ని అంతా దోచుకుని చాలామందిని సంహరించి మరలా శత్రువులు వెళ్ళిపోయారు. ప్రియులరా, ఎందుకు మనకి ఈ సంఘటన అంతా దేవాతి దేవుడు చెబుతున్నాడంటే, ఇక్కడ అంటాడు, మొట్టమొదట ఏమని మాట్లాడుతున్నాడమ్మా, ఆయన పరిచయం చేసుకుంటున్న దగ్గర నుంచి చదువు. 7 నక్షత్రములను, దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలమ్మా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈనాడు క్రైస్తవ సంఘం సార్దీసు సంఘంతో పోల్చి చెప్పడానికి కారణం ఏమిటంటే, చాలామంది ఎలా ఉన్నారంటే, ప్రార్థనలు అవుతూ ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు అవుతూ ఉన్నాయి, బైబిల్ బాగా చదువుతున్నారు, బైబిల్ క్విజులు జరుగుతూ ఉన్నాయి, ఓపెన్ డిబేట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చక్కని ప్రార్థనా పరులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు చక్కని ప్రార్థన పరుడివి, నువ్వు మంచి బైబిల్ జ్ఞానం కలిగిన వాడివి, నిజంగా నీ భక్తి చాలా ఉన్నత స్థాయికి చేరింది, కానీ నువ్వు చచ్చిపోయావు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు చచ్చిపోయావు. అంటే దేవుని దృష్టిలో వీడు ప్రాణం లేని మృతుడితో సమానం. కానీ ప్రజల యొక్క దృష్టిలో అద్భుతమైన భక్తి కలిగిన సంఘం. ఎంత గొప్ప సంఘం అంటే, వందల వేల మంది సంఘానికి వస్తూ ఉన్నారు, సంఘం అంతా నిండిపోతుంది, అద్భుతమైన వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అందరూ చెప్పగానే వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు, చెప్పగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎలా కనిపిస్తుందంటే, ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనా కూడికలు, ప్రత్యేకంగా వారానికి 2 సార్లు ఈ గృహ కూడికలు, 2 సార్లు సంఘ కూడికలు, ఆరాధన అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తన్మయత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే అందరూ ప్రభు వైపు చూసి చక్కగా ఆలాపన చేయగలుగుతూ ఉన్నారు. చాలా బాగున్నాయి. కానీ దేవుడు అంటాడు, ఇవన్నీ బాగున్నాయి, కానీ నువ్వు చచ్చిపోయావు, నీవు మృతుడవు, నీలో జీవం లేదు. కానీ కొన్ని విషయాలు బాగున్నాయి కనుక
ఇప్పుడు చచ్చిపోయావు, పూర్తిగా నువ్వు నాశనం కాకుండా కొన్ని మిగిలి ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా నువ్వు బలపరచాలి. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఎందుకు అనంటే, నీవు మృతుడవు అని ఎందుకంటూ ఉన్నాడంటే, సంఘానికి వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివి చక్కగా కనబడుతున్న బిడ్డ ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు ఆ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోలేక దాని వశమై దేవునికి కన్నీరు తెప్పించే బిడ్డగా ఉన్నాడు. ఏదైనా ఒక అక్రమార్జన, ఒక అక్రమమైన లాభం, తనది కాని ప్రయోజనం ఏదైనా ఎదురైనప్పుడు ఎంత వాక్యం విని, అంత ప్రార్థన చేసి, ఎంత ఉపవాసం ఉండి సంఘంలో గొప్పగా కనిపిస్తున్న వాడు ఆ స్వప్రయోజనాన్ని ఆశించి దానికి దాసుడైపోతూ ఉన్నాడు. ఇంతగా భక్తి చేస్తున్న వ్యక్తిలో శక్తి లేదు. రూపానికి కనబడుతున్నాడు, ఆత్మస్వరూపం మారలేదు. బాగా ఆలోచించాలి. ఎంత భక్తి చేస్తున్న వ్యక్తి, ఇంత అద్భుతంగా వాక్యాన్ని అందిస్తున్న వ్యక్తి, ఇంత గొప్పగా ఆరాధన చేస్తున్న వ్యక్తి, ఇంత గొప్పగా పాడుతున్న వ్యక్తి, అంతా పరవశించి దేవుణ్ణి ఆరాధిస్తున్న సంఘం ఎలా ఉంది అంటే భక్తి కనబడుతుంది, కానీ దాని లోపల దేవుని శక్తి లేశమైన లేదు అని 7 నక్షత్రములు చేత పట్టుకుని దేవుని 7 ఆత్మలు కలిగి ఒక్కొక్కరిని పరిశీలిస్తూ హృదయాన్ని జాగ్రత్తగా కనిపెడుతున్న దేవాతి దేవుడిచ్చే సాక్ష్యం, నువ్వు చచ్చిపోయావురా, నీ భక్తి శక్తి లేదు, నీ రూపం సౌందర్యం, నీ ఆత్మస్వరూపం దరిద్రం. నేను హృదయాంతరంగాల్ని చూసేవాడిని. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మిగిలిన వాటిని, ఎందుకు అంటే నీకు ప్రార్థన అలవాటుగా మారిపోయింది, ఆరాధన అలవాటుగా మారిపోయింది, సంఘానికి రావడం అలవాటుగా మారిపోయింది, రోజు 5-10 అధ్యాయాలు చదవడం నీవు అలవాటు చేసుకున్నావు. కానీ అలవాటు చేసుకున్న భక్తిలో దాగి ఉన్న శక్తిని పొందుకోలేని బలహీనుడివి. అందుకే పాపాన్ని చూడగా దానితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఒక ద్రోహిని చూడగా వాడితో వెళ్ళిపోతూ ఉన్నావు, ఒక భయంకరమైనటువంటి జుగుప్సాకరమైన కార్యాలని వెంటబడి పోతూ ఉన్నావు. ఎందుకు తెలుసా? పై రూపం చాలా భక్తి, ఆత్మ లోపల ఆత్మ యొక్క స్థితి చాలా దరిద్రం. నీ యొక్క భక్తి చాలా ఔన్నత్యం, కానీ భక్తిలో ఉన్న శక్తి శూన్యం. నీవు బలహీనుడివి, చచ్చిపోయిన వాడివి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఆ పట్టణం అనుకుంది కొండ మీద ఉంది పట్టణం, ఎవడు ఎక్కి రాలేడు, డబ్బుంది, ఎవ్వడు మమ్మల్ని కదపలేడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఫోన్ చేసి చెబితే పనులన్నీ అయిపోతాయి, నన్ను ఎవడు ఏం చేయలేడు అనే ఒక స్థిరమైన గర్వంతో కూడిన నిర్లక్ష్య ధోరణి నీ బ్రతుకులో చోటు చేసుకుంది. ఇదే నువ్వు చచ్చిపోవడానికి కారణం. ఇదే నిర్లక్ష్య ధోరణి ఆ గుట్ట మీద కనబడుతోంది. వచ్చారు దోపిడీగాండ్రు, వచ్చారు శత్రువులు, సమస్తం దోచుకుని చంపి వెళ్ళిపోయారు. ప్రియులారా, సంఘానికి హెచ్చరిస్తున్నాడు. కొన్ని విషయాలు మనం చూడాలి. కొంచెం లోతుకెడితే మన బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, దేవుడు ఏ స్వరూపి? ప్రేమస్వరూపి. అందరూ జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మనందరం ఆరాధన చేస్తున్నాం, మనందరం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నాం, మనందరం భయభక్తులతో ఎవ్వరూ కదలడానికి వీల్లేదు, ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎవ్వరు కూడా డిజార్డర్ మెయింటైన్ చేయడానికి వీల్లేదు. చాలా బాగున్నాం, అంతా మంచిగా ఉంది, చేతులెత్తి ఆరాధన చేద్దాం. ఓకే,
అమ్మ ప్రతిరోజు 10 అధ్యాయాలు మీరు చదివి నాకు మెసేజ్ పెట్టండి, ఓకే. కానీ ప్రియులరా, భార్యను ప్రేమించలేడు, భర్తను ప్రేమించలేదు. నీ పట్ల కొంచెం అన్యాయం చేసిన బిడ్డని నువ్వు క్షమించలేవు. నీకు నష్టం కొంచెం కలిగించిన వ్యక్తిని ఏమాత్రం కూడా నీవు కన్నెత్తి కూడా చూడవు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపి. నువ్వు ఏమై ఉన్నావు అంటే ద్వేషస్వరూపి. బాగా ఆలోచించాలి. నువ్వు ద్వేషాన్ని నింపుకుని ద్వేషం యొక్క స్వరూపిగా మార్చబడుతున్నావు. అందుకే నువ్వు ఎవరినెరగవు అమ్మ, ఎవరినెరగవు? దేవుని మాట ఇది. క్రీస్తు ప్రభులు వారు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఆయన్ని నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిశుద్ధులతో కలిసి చప్పట్లు కొట్టి ఓ దేవా స్తోత్రం అని నీవు చించుకున్నా, నీవెవరవట? ప్రభువా నేనయ్యా బ్రైట్ అంటే ఆయన అంటాడు, హూ ఆర్ యూ? ఎవరు బాబు నువ్వు? ప్రభువా నేను ఆరాధన చేసి పాటలు పాడి వాక్యాన్ని అందించి గొప్ప గొప్ప కార్యాలు చేసిన నేను అంటే ఆయన అంటాడు, ఐ డోంట్ నో, గెట్ అవుట్. దేవుణ్ణి ఎర్రగని వాడు వీడు. ఈ 7 నక్షత్రములు చేత పట్టుకుని దేవుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ భక్తి చాలా టాప్, నీలో ఏం లేదు? ప్రేమ లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తి నీ భక్తిలో లేదు. ఎప్పుడైతే దేవుని శక్తి నీ హృదయంలోనికి, నీ భక్తిలోనికి ప్రవేశం కాలేదో, నీవు ఆ శక్తి లేని హీనుడుగా మార్చబడి నీవు ప్రేమను సంతరించుకోకుండా, ఇతరులు క్షమించలేని బలహీనతతో, ఇతరులు పట్టించుకోలేని బలహీనతతో, ఇతరులు కన్నెత్తి చూడలేని బలహీనతతో నీవు బలహీనుడివై ప్రేమ లేక చచ్చిపోయిన మృతుడివి. ఇది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సౌలు రాజుగా ఉన్నాడు. ఈ సౌలు రాజు లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజలు ఒకే ఒక్క వ్యక్తికి హడులెత్తిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. 40 దినాల నుంచి చెట్టుకొకరు, పుట్టకొకరు, లోయకొకరు, గుహకొకరు పారిపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకుని, నీవే నా ఆధారం, నీవే నా శైలము, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నా కేడెము అని దేవుని మీద ఆధారపడి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన నరుడు ఒకడు వచ్చాడు. ఎవరు? దావీదు. ఇప్పుడు ఫిలిస్తీని పడగొట్టి నరికి ఇశ్రాయేలీలకు విజయం అందిస్తే ద్వేషించేవాడు ఒకడున్నాడు. ఎవరు? సౌలు. ఈ సౌలు ఏం చేస్తున్నాడో తెలియదు. ఈ సౌలు ఎట్లా బ్రతుకుతున్నాడో తెలియదు. అతను చేసే కార్యం ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. అతడు ఎక్కడున్నాడు? అమ్మ, విజయాన్నిచ్చిన ఇశ్రాయేలీల ప్రజలకు శత్రువును ఓడించి విజయ పతాకాన్ని ఎగరవేయడానికి సహకరించిన దావీదును ప్రేమతో దగ్గరికి చేర్చుకుని, నాయన ఈ సామ్రాజ్యం నీ వల్ల నిలవగలిగింది, నీ యొక్క సాహసోపేతమైన దైవ భక్తితో కూడిన నీ యొక్క శౌర్యానికి శత్రువు కూలిపోయాడు, అందుకే ఈరోజు నిలవగలిగాం. బాబు రా నాయనా అని దగ్గర చేర్చుకుని ఒక సైన్యాధిపతి పదవినిచ్చి నిత్యం ఆయనతో ముందుకు సాగితే అతడు వెలుగులో నడిచేవాడు. కానీ సౌలు దావీదును ద్వేషించుటను బట్టి చీకటిలో బ్రతికి చీకటిలో చచ్చిపోయాడు. వీడు మృతుడు. అందరికీ తెలుసు కదమ్మా, నేను చెప్పక్కర్లేదా? ప్రియులారా, నీవు నీ సహోదరుడు నీకు నష్టం చేసిన కొన్ని మాటలన్నా,
కొంత ఇబ్బంది పెట్టినా యేసు వైపు అలా చూడాలి. నేను పాపిని, నేను శత్రువును, నేను భక్తిహీనుడను, దుర్మార్గుడను, వ్యభిచారిని, దొంగను, పనికిమాలిన వాణ్ణి. పరిశుద్ధుడైన ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు ఆయన చెయ్యి చాచి పాపపు ఊబిలో నుంచి లేవనెత్తడమే కాదు, నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి గాయపరచబడి ఆ కారిన రక్తంలో నన్ను కడిగి క్రీస్తు అనే బండ మీద నిలిపిన క్షమాహృదయం కలిగిన మహోన్నతుడైన యేసు. క్రీస్తు మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్పిన వాక్కు కొద్దైనా నేను కలిగి నా సహోదరుని నేను ప్రేమించాలి, నా సహోదరుని ప్రేమించాలి, నా బంధువులను ప్రేమించాలి, నా పొరుగు వారిని ప్రేమించాలి, నా సంఘస్థులను ప్రేమించాలి, నా సేవకుడిని ప్రేమించాలి అనే కనీస స్పృహ నీకు లేకపోతే ఏమంటున్నాడు వాక్యం ఏమంటున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, హోలీ వర్షిప్ సెంటర్లో అందరూ అని కాదు, అందరూ అనట్లే, మనం ఎలా ఉన్నామని ఒక్కసారి ఆలోచించండి. నీకంటే కొంచెం మంచిగా మాట్లాడగలిగితే, నీకంటే కొంచెం మంచిగా పాడగలిగితే, నీకంటే ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగితే, నీకంటే ఒక మంచి అల్లుడు వస్తే, నీకంటే ఒక మంచి ఉన్నత స్థితిని ఆ బిడ్డలకు ఇస్తే ఆ దారిని వెళ్ళడానికి కూడా ఇష్టపడవు. నీ కూతురు కంటే ఇంకొకరి కూతురు అందంగా ఉంటే ఆ బిడ్డను చూడడానికి కూడా ఇష్టపడవు. ఒకవేళ నీ బిడ్డ కంటే, నీ కుమారుడి కంటే వేరే వారు మంచి సాక్ష్యాన్ని పొంది గొప్పగా చెబుతుంటే సహించలేని ద్వేషం నీలో ఉంది. ఆలోచించాలి. ఈనాడు హోలీ వర్షిప్ సెంటర్, అక్కడ సార్దీస్ సంఘం అన్నాడు, ఇక్కడ ఈ సంఘం. ఎలా ఉన్నావు? నీ పొరుగువాడిని, నీ పొరుగు వారిని, నీ స్నేహితులను నువ్వు ప్రేమించే మనస్సు నీకుందా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటి తెలుసా? యేసు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. మంచివాడివని కాదు, ఆయన గాయాలు రోజు వేలు పెట్టి రేపి ఆయన్ని బాధపరుస్తున్నా తట్టుకుంటూ ఉన్నాడు. బిడ్డ రేపు మారుతాడు, ఈ బిడ్డ రేపు మారుతుంది. ఎంత సేవకుని ద్వారా బోధించినా, సేవకుడికి ఎంత ఆయనకి దర్శనమిచ్చి నడిపించినా మారని ఈ బ్రతుకు రోజు నన్ను గాయపరుస్తుంది. ఈ మారని ఈ జీవితం రోజు నాకు బాధను కలుగు చేస్తుంది. నా సాక్ష్యాన్ని 10 మందిలో హీనపరుస్తూ ఉన్నాడు. వీడు దొంగ అయి, వీడు వ్యభిచారి అయి, వీడు ద్రోహి అయి నా నామాన్ని అవమానపరుస్తుండగా నేను క్షమిస్తూ వస్తున్నాను. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన నేను అని ప్రభు మనతో మాట్లాడుతుంటే, ప్రభువా నాయనా నన్ను ఇంతగా ప్రేమించావు, నా తోటి సహోదరిని నేను ప్రేమించాలయ్యా, నా చెల్లిని నేను ప్రేమించాలయ్యా, నా అక్కను నేను ప్రేమించాలయ్యా, నా తల్లిని నేను ప్రేమించాలయ్యా. అయ్యా కృప చూపు నాయనా. నువ్వు మారగలిగితే, కానీ మార్పు లేదు. నీకు ఏది తోస్తుందో అదే చేస్తావు, నీకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతావు, ఏది చిన్ననాటి నుంచి అలవరుచుకున్నావో అదే నీ యొక్క జీవితంలో అలవాటుగా మారిపోయింది. ఇక్కడికి వచ్చి భక్తి చేస్తావు, భక్తిలో ఉన్న శక్తి తెలీదు. నీ రూపం భక్తి రూపం, మంచి భక్తిపరుని రూపం, కానీ నీ లోపల ఆత్మస్వరూపం ఎలా ఉంది అంటే హేళన. ఇతరులు నిన్ను చూసి ప్రభువుని అసహించుకునే కార్యక్రమాలు ఈరోజు మనలో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి ప్రియులరా? నీ కొరకు రక్తం చిందించాడమ్మా, నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా. నీవు ఎలా ఉన్నావంటే అంత భయంకరమైనటువంటి పాపంతో నింపబడితే, ఏ మంచి లేకపోతే ప్రభు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. పరమ పవిత్రుడు, మహోన్నతమైన పరిశుద్ధుడు నిన్ను ఆలింగనం చేసుకుంటే నీ తల్లితో మాట్లాడే ఎంతకాలం అయిందమ్మా? నీ సహోదరుడితో మాట్లాడే ఎంతకాలం అయింది? ఒకే ఇంట్లో ఉంటూ నీ తమ్ముడితో మాట్లాడక, నీ చెల్లితో మాట్లాడక, ఎవడికి వాడే హాస్టల్లో ఉంటాడు. ఈ మంచం నుంచి లేచి కంచం పట్టుకుని హాస్టల్ డైనింగ్ హాల్కి వెళ్ళిపోతాడు. వాడే తినొస్తాడు, పడుకుంటాడు, వాడే లేచి స్కూల్కి వెళ్ళిపోతాడు, లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఒక్క ఇంట్లో ఉండి, ఒక్క రూఫ్ క్రింద ఉండి, ఒక యజమానుడి యొక్క ఆధీనంలో ఉండి మాట్లాడకపోవడం సిగ్గు లేదా?
మాట్లాడకపోవడానికి నీకు ప్రభు ముఖం కనిపించడం లేదా? సిగ్గులేని ఈ క్రైస్తవ జీవితం. ఆయన అంటాడు, చచ్చిపోయావురా నువ్వేదో చప్పట్లు కొట్టి పాటలు పాడేసి ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి ఏదో భక్తి రూపాన్ని ప్రదర్శించేస్తున్నావు. కానీ 7 నక్షత్రములు చేత పట్టుకుని 7 ఆత్మలు కలిగిన దేవుని, 7 ఆత్మలు కలిగిన నేను ఈరోజు నీతో చెప్పేది, నువ్వు చచ్చిపోయావు, సమాధికి సిద్ధం అవుతూ ఉన్నావు. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, దేవుడు అంటే తెలీదా? నెంబర్ 2, ఏం చేస్తున్నావో తెలియట్లేదు, ఎలా బ్రతుకుతున్నావో తెలియట్లేదు. సంఘం పేరు చెప్పుకుంటావు, దేవుని పేరు చెప్పుకుంటావు, నేను భక్తుణ్ణి అని ప్రదర్శనిస్తావు. కానీ నీ భక్తి ఎంత హీనంగా ఉందో ఒక్కసారి చూడు. నెంబర్ 1, 4:8 నువ్వు దేవుడు అంటే నీకు తెలియదే అంటాడు దేవుడు. రెండవది అంటాడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీకు తెలియదురా. యు ఆర్ ఇన్ డార్క్నెస్, చీకట్లో ఉన్నావు, నీ బ్రతికే చీకటి. ఏమంటావు? ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన నన్ను ప్రభు యాజకునిగా, నాయన రాజుగా, అయ్యా నీ యొక్క ప్రజగా, నీ సొత్తుగా స్తోత్రం నాయన అంటావు. కానీ దేవుడు అంటాడు, అరే యువర్ లైఫ్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్, యువర్ లైఫ్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్. నువ్వు చీకట్లో ఉన్నావు, నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆరాధన చేస్తున్నావు, నీకు ఏమీ తెలియదా. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఇక్కడ ప్రభు ప్రత్యక్షమైతే ఇలాగే ఉంటాయి ఆయన మాటలు. మనమేమంటామంటే రాగానే ప్రభులు వారు వచ్చేసారనుకోండి, మనమేమనుకుంటామంటే, ప్రభువా వచ్చావా, నీ కొరకు ఎదురు చూస్తా, నాయనా నీ కొరకు ఇది, అయ్యా నీ కొరకు ఇది, నీ కొరకు ఇది, నువ్వు నాకు ఇది చేసావు, అది చేసావు. నేను సాక్ష్యం చాలాసార్లు సంఘంలో చెప్పాను. ఆయన అంటాడు, ఎవడరా గాబ్రియల్రా, వీడెవడరా ఇంత మాట్లాడుతున్నాడు? సంఘం అంతా సాక్ష్యం ఇస్తుంది ప్రభువా, నేను భక్తుడిని. సంఘం అంతా సాక్ష్యం ఇస్తుంది ప్రభువా, నేను భక్తురాల్ని. ఈ సంఘానికి అంతా తెలుసు ప్రభువా, నేను నీ సేవకుడినయ్యా అని అంటే, గాబ్రియల్ నేను బయటికి పంపించే ముందు దేవుణ్ణి ఎరగవు, దేవుడిని ఎరగడు, నువ్వు చీకటి బ్రతుకు. అందుకనే దేవుడు ఏమన్నాడు అంటే, నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉన్నది కానీ నీవు చచ్చిపోయినడువే. ప్రియ దేవుడు 3:14 అమ్మ, 1 యోహాను పత్రిక 3:14. దేవునికి స్తోత్రం. అమ్మ, ఇప్పుడు యోహాను గారు రాస్తున్నది కరెక్టేనా? ఆయన పాదముల మీద చచ్చిన వారిని వలె పడిపోతే, రే యోహాను లేవరా, నీతో చాలా చెప్పే సంగతులు ఉన్నాయి. భూమి మీద ఉన్న సంఘానికి చాలా సంగతులు రాయాలి. వాళ్ళు చాలా 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 భ్రమలో ఉన్నారు. లేవరా, లే పేపర్ ఒకటి తీసుకో రాయి అని చెప్పని రాయిస్తూ ఉన్నాడు. ఏమనంటే, అమ్మ ఇప్పుడు చదువుకున్న భాగం ఏమిటి? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. అమ్మ ఎవరు అమ్మ ప్రేమించుచున్నాము గనుక. ఇప్పుడు మీరు దీన్ని ఒక్కసారి ఆలోచించాలి. సహోదరుణ్ణి ప్రేమిస్తున్నామా? మొన్నటి వరకు చాలా బాగున్నాం. మా కొడుక్కి IAS ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు MROలు, RDOలు వీళ్ళందరూ అయిన వారందరూ కూడా నాతో ఎలా మాట్లాడుతూ వస్తారంటే, మంచిది ఫాస్ట్ గారు, మీరు చాలా మంచివారు, అది అనమాట. మా అబ్బాయి కలెక్టర్ అయిపోయినాడు. అయిపోయిన తర్వాత నన్ను చూసి ఏమైపోయింది, మూతులు వంకరలు అయిపోతున్నాయి అమ్మ, ఈ రెప్పలు అనేది వంకరలు తిరిగిపోతున్నాయి, ముఖం అడి తిరిగిపోతుంది. అమ్మ, ఒకటి క్షేమాన్ని చూసి సంతోషించి అతన్ని ప్రేమించే మనసు మనకు లేదు. ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు వస్తాయి? 68 మార్కులు ఇంటర్ ఇంగ్లీష్లోనో, లేకపోతే మొత్తం టోటల్గా 90% వచ్చింది. ఇంకా మనం ఎలా తిరుగుతామంటే, ఉదాహరణ వేసుకుని మా అబ్బాయికి 90%, మా అబ్బాయికి 90%, మా అబ్బాయికి 90%. ఇప్పుడు పక్కవాడికి రిజల్ట్ చూడలేదు, 98 వచ్చింది. వీడు ఎలా అయిపోతాడు తెలుసు? ప్రభువా మీకు స్తోత్రం నాయనా, నా పక్కన కూర్చునే సహోదరి కొడుక్కి
98% వచ్చింది, దేవునికి స్తోత్రం. ఎవడైనా అంటాడా? అమ్మ నిజం చెప్పాలి, అమ్మ ఎవడైనా అంటాడా? అనకపోతే మనం ఎవరు? ప్రేమ లేనివారు. ఇప్పుడు ప్రేమించుచున్నాము గనుక జీవంలోనికి దాటాం. ఇప్పుడు మనం ద్వేషిస్తూ ప్రేమ లేదు, ఏడుపే. వాడికి ఉద్యోగం వచ్చిందని తెలుసు, వీడి ముఖం మీద గొడ్డేసుకుని ఏడు చేస్తాడు. ఇంక తిండి లేదు, అమ్మ టిఫిన్ లేదు, ముఖం కడగడం లేదు, నిద్ర పోవడం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాడికి ఉద్యోగం వచ్చింది అందుకే ఏడుపు. నీకు రానందుకు దేవుని పాదాల మీద పడి నువ్వు ఏడవాలి. వాడికి వచ్చినందుకు నువ్వు ఏడిస్తే మరణములో నుంచి జీవంలోనికా? అమ్మ దేనిలో? నీవు మరణమందే నిలిచి ఉన్నావు. కానీ వీడి ప్రార్థన ఎలా ఉంది, వీడి పాట ఎలా ఉంది అమ్మ, వీడి యొక్క డ్యాన్సు స్తోత్రాలు ఎలా ఉన్నాయి, వీడి సంగీతం ఎలా ఉంది? అద్భుతంగా ఉన్నాయి. అరే నీ క్రియలు నేను ఎరుగుతుండ్రా, నీ బ్రతుకు నేను ఎరుగుతుండ్రా. ఎవడు చెప్పక్కర్లేదు. నువ్వు పైకి నువ్వు విద్వాంసుల్లాగా, ఓ మహా మ్యూజిక్, ఓ మహా ఆరాధన, ఓహో చక్కని పాటలు, ఓహో అద్భుతమైన లైటింగు, ఓహో చక్కని పొగ. ఈ సంఘాన్ని చూస్తుంటే వేల మంది వస్తుంటే జీవము గల దేవుని సంఘము అని మనం అంటూ ఉన్నాం. మంచిదే, ఇవన్నీ తప్పని నేను అనడంలే. కానీ దేవుడు ఏమంటాడు? నీ బ్రతుకు ఎలా ఉంది, నీ అంతర్హృదయం ఎలా ఉంది? అంతరంగమును పరిశోధించి సాక్ష్యమిచ్చే దేవుడు జీవాధిపతి కదా. ఏమని చెబుతూ ఉన్నాడు? నీ గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ప్రియబిడ్డ, యోహాను గారికి ప్రత్యక్షమై సంఘాన్ని సంస్కరించాలని, ఈ క్రైస్తవ సంఘాన్ని అంత్య దినాలలో సంస్కరించి ప్రభు స్వరూపంలోనికి మార్చాలని ఆత్మ చెప్పుచున్న సంగతులు ఎవడు వినాలి? చెవి గలవాడు. ఆ చెవి నీకు కావాలి. ఈ రోజుల్లో దురద చెవులు, ఈనాడు దురద చెవులు ఇక్కడి నుంచి ఎడతారు. ఇంకా బాత కానీ, అరే అంత వాక్యం వినొచ్చాం కదా. వీడు తెలుసా, వాడు ఏ గుడిసెలోంచి వచ్చాడో తెలుసా, వీడు ఏ మేడెక్కుతాడో తెలుసా, వీడు ఏందో తెలుసా. అరే నీకెందుకు రా భయ్? దేవుడు వింటున్నాడనే భయం లేదా నీకు? అరే దేవుడు సాక్ష్యం ఇస్తాడనే భయం ఇంత కూడా లేదా? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నోరుంది కదా అని మాట్లాడుతున్నారు, అవకాశం ఉంది కదా అని మాట్లాడుతున్నారు. నువ్వు కలిస్తే మాట్లాడాల్సింది ఏమిటి తెలుసా? నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు గురించి మాట్లాడాలి. సంఘం గురించి నేనేం ప్రయాసపడాలక్క, అక్క ఇది నా ప్రొవిజన్, నేను దేవుని కొరకు ఏం చేయాలి, పరిచర్య కొరకు నేను ఎలా వాడబడాలి అక్క, తెలిస్తే ఒక సహాయం, నీకు మనసుంటే చిన్న ప్రార్థన. ఇది అంత్య దినాల్లో నువ్వు బ్రతకాల్సిన బ్రతుకు. నువ్వు ఏం చేస్తున్నావు? పైకి భక్తి, పైకి ఓ చక్కని రూపం, కానీ దేవుడు అంటాడు నీ క్రియలు నాకు తెలుసు. నీ మూమెంట్, ఎవ్రీ మూమెంట్ ఐ నో. నువ్వు ఎక్కడికి పెడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా దిగజారిపోతున్నావు, నీ బ్రతుకు ఏమిటి? లాభం వస్తే ఎలా మాట్లాడతావు, లాభం లేకపోతే ఎలా మాట్లాడతావు? వాడెవడో కిరాణా కొట్టువాడు 20 రూపాయలు ఇచ్చాడు నీకు, ఎక్కువ తీసుకెళ్ళి 20 రూపాయలు, అయ్యా 20 రూపాయలు ఇచ్చారయ్యా మీరు, ఎక్కువ తీసుకెళ్ళి ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. మంచిదా కాదా? అయ్యో చెప్పట్లేదు ఏమిటి? చెప్పండమ్మా. ఇప్పుడు నాకేమి ఇవ్వక్కర్లే, కానీ 20 రూపాయలు ఎక్కువ ఇచ్చినాడు నాకు, రిటర్న్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఇవాళ మానాల కొంత దూరం పెడుతున్నాను. 20 రూపాయలు ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, 20. సరే 20 రూపాయలు కదా, వెళ్ళి బాబు అని కిరాణా కొట్టు దగ్గర తిరిగి ఇచ్చేస్తా. అబ్బా ఈడు ఎంత మంచి చూడరా. ఇప్పుడు మనం ఏం చేసామంటే మళ్ళీ 20 రూపాయల నోటు తీసుకెళ్ళాం. అది ఎలా కనిపిస్తుందమ్మా? 20 రూపాయల నోటు ఎలా కనిపిస్తుంది? కొంచెం చెప్పండి అమ్మా, మీకు తెలీదా? 500 నోట్లా కనిపిస్తుంది అమ్మ, అవునా కదా? నా కళ్ళు ఏమన్నా తేడా ఏమోనమ్మా, కనిపించదా? 20 రూపాయల నోటు సడన్గా అలా చూడు, 500 నోట్ల కలర్ కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, అమ్మా కనిపిస్తుంది. అలాగే చూస్తూ ఉండండి. ఇప్పుడు 20 రూపాయలు, చాలా బిజీగా ఉన్నాడు, క్యాడ్బరీ చాక్లెట్ తీసుకున్నాం. ఇచ్చి వాడు ఏం చేశాడు తెలుసా? 480 రూపాయలు ఇచ్చాడు. అమ్మ క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చి 20 రూపాయలు చాక్లెట్ ఇచ్చి 480 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు? అది 500 నోట్ల కనిపి. ఇప్పుడు ఆయన లెక్క పెడుతుంటే పక్కోడు కనుక్కున్నాం, కానీ నాకే ఇచ్చాడు. ఇప్పుడు 480 రూపాయలు
ఇప్పుడు స్తోత్రం ప్రభువా, ఈరోజు ఎలాగా అనుకున్నాం నాయన, నువ్వు నమ్మకమైన వాడివి, అవసరతను తీర్చగలిగిన వాడివి, అయ్యా గొప్పవాడివి అని 480 రూపాయలు నొక్కేసి, అమ్మ చూడండి. అంటే మనం ఎలా కనబడతామంటే, నీకు ప్రయోజనం లేనప్పుడు నీతిమంతుడు, పాపం చేయడానికి అవకాశం లేనప్పుడు పరిశుద్ధుడు, తిట్టడానికి అవకాశం లేనప్పుడు నోరు చాలా ఉత్తమం. నీకు అవతలాడు ఇష్టం వచ్చినట్టు తిడితే అప్పుడు స్టార్ట్ అవుద్ది నీలో నుంచి ఏమిటి, బూతులు పంచాంగం. పక్కన ఎప్పుడు వినుండడు, అలా తయారవుతావు. అమ్మ నీకు లాభాన్ని గనక ఏదైనా అవకాశం, సార్ ఉంచండి 50,000 అన్నాడు అనుకో, ప్రభు నా పిల్ల పెళ్లి కార్యక్రమం ఎలాగా అనుకుంటున్నాను నాయన, 50,000 దేవునికి స్తోత్రం. ఎవ్వడు నీకు లంచం ఇవ్వనప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావు తెలుసా, నీతిమంతుడు. పాపం చేయడానికి ఏమీ అవకాశం లేనప్పుడు నువ్వు పవిత్రుడవు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకు నాకు తెలుసు. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు నువ్వు చాలా నీతిమంతుడు అని, నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడు అని, నువ్వు చాలా యథార్థవంతుడు అని, నువ్వు చాలా భక్తిపరుడు అని. కానీ నాకు తెలుసురా నీ బ్రతుకు, నువ్వు చచ్చిపోయినడివి, పైకి బ్రతుకుతున్నావు. నీలో పాపం కట్ల తెంచుకుని బయటకు వస్తుందరా అవకాశం దొరికితే అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సార్దీసు సంఘానికి రాస్తూ ఆయన ఈరోజు హెచ్చరిక ఏమిటంటే, ఆయన ఒక చక్కని మాట అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనం, ఈ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. ప్రియ దేవుని బిడ్డలారా అంటాడు, అరే ప్రార్థన చేస్తున్నావు కదా, అరే బైబిల్ చదువుతున్నావు కదా, సంఘానికి వెడుతున్నావు కదా, అరే వాటిని అలాగే కంటిన్యూ చేయి, అలాగే కంటిన్యూ చేసి ఏం చేస్తావంటే, జాగరూకుడువై, అంటే కనిపెడుతూ చాలా వాచ్మెన్ లాగా జాగ్రత్తగా కనిపెడుతూ ప్రార్థన మానకు. ఒకవేళ మానేసావా స్టార్ట్ చెయ్యి, ఒకవేళ నువ్వు బైబిల్ చదవడం మానేసావా ప్రారంభించు. ఇప్పుడు నెమ్మదిగా ఒక అధ్యాయానికి 2 వచనాలకి నెమ్మదిగా క్యాలెండర్ వాక్యానికి వచ్చేసావు కదా. ఇప్పుడు చాలా మట్టుకు చచ్చిపోయావు నువ్వు. ఇప్పుడు చావనయున్న ఈ బైబిల్ వాక్యం కూడా, క్యాలెండర్ వాక్యం, చావనయున్న ఈ చిన్న ప్రార్థన కూడా, ఇక చావనయున్న ఈ చిన్న ధర్మం కూడా, చావనయున్న సేవకుడు వస్తే ఏమంటాడు అనే చిన్న భయం ఉంది కదా. ఎవరైనా సంఘస్థులు చూస్తే భయం ఉంది కదా. బార్ షాప్ పక్కన అక్కడెక్కడో నిలబడి అటు ఇటు చూసి ఎవడూ లేకపోతే గబ ఎక్కడికి, బ్రాందీ షాప్లోకి. మీకు తెలీదా? నాకు తెలుసు, నేను దూరం నుండి చూస్తా కొంతమందిని. ఎవడైనా అలా ఎడుతుంటే అటు ఇటు చూసి నెమ్మదిగా బండి స్లో చేసి అటు ఇటు చూస్తున్నాడంటే వాడు దొంగడని అర్థం. వాడు వెనకాల మనం ఆగిపోతాం. వీడు ఏం చేస్తాడని చూస్తాం, వాడు అక్కడే స్టాండ్ వేస్తాడు, నేను ఎక్కడో ఉంటాను. వీడు ఏం చేస్తాడు తెలుసు, అటు చూస్తాడు ఇటు చూస్తాడు, గోక్కుంటాడు, స్టాండ్ వేస్తాడు, కిక్కు కొడతాడు, అక్కడ పెడతాడు, ఇటు చూసి అటు చూసి నెమ్మదిగా. అవునా కదా? మీకు తెలీదా? నాకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, దీన్ని నెమ్మదిగా నీ యొక్క వాక్యం, నీ ప్రార్థన, సేవకుడు వస్తాడేమో అని భయం, విశ్వాసులు చూస్తారేమో అని భయం, దాన్ని పాడు చేసుకోకు, దాన్ని ఇడిచిపెట్టుకో, అలాగే కొనసాగించు. ఇప్పుడు కొనసాగిస్తూ జాగరూకుడవై ఉండాలి. ఏమిటంటే, ఎక్కడ నేను భక్తిని కోల్పోయాను, ఎక్కడ శక్తిని కోల్పోయాను, ఎక్కడ చచ్చిపోయాను, ఎక్కడ పాపం చేస్తూ ఉన్నాను అని వీటిని కొనసాగిస్తూ నువ్వేం చేయాలంటే, జాగరూకుడవై ఇంకా చచ్చిపోవలసినవి చిన్నవి ఉన్నాయి, చచ్చిపోయినవి ఉన్నాయి, వీటన్నిటిని పరిశీలిస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ నెమ్మదిగా రికవర్ అవుతూ ఉండాలి. పాపం విడిచిపెట్టాలి. అమ్మ, అసహించుకునే ద్వేషం విడిచిపెట్టాలి, ప్రేమను పెంచుకోవాలి. నెమ్మదిగా వీటిని కాపాడుకుంటూ జయ జీవితాన్ని నువ్వు జీవించాలి. స్తోత్రం చెప్పాలి. ఎందుకు చెప్పనా, ఇక్కడ అంటాడు అమ్మ, లాస్ట్లో ఏమంటూ ఉన్నాడంటే అమ్మ, ఇక్కడ 3వ వచనం నుంచి, నీవెలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందు. అదే ఇప్పుడు చెప్పింది.
ఏమని విన్నావు తెలుసా? నువ్వు పాపివిరా, నీ కొరకే యేసయ్య ప్రాణం పెట్టి ప్రభువా అని బాప్తిసం తీసుకున్నావు. నీ కొరకేరా యేసయ్య మరణించాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, రెండు చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. నా యేసు నీ కొరకే చచ్చిపోయాడంటే ప్రభువా నా కొరకు చచ్చిపోయావా అని మారు మనసు పొందేవా. బైబిల్, ప్రార్థన, సావాసం, ప్రార్థన. ఈరోజు పాస్టర్ గారు ఏమిటి మనకి ఎక్కడ ఈరోజు కుడిక, ఎక్కడికి వెళ్ళి కుడిక, ఎక్కడ ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఇంత మంట ఉంది చూసావా? మరలా తిరిగి ప్రప్రథమంలో ఎలాగున్నావో ఇప్పుడు అలా మార్చబడి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. పడిపోయిన చోట ఉండకూడదు, కోల్పోయిన చోట ఉండకూడదు, మృతుల మధ్యలోనే ఉండకూడదు. లేవాలి, 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 లేచి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొంది ఇక్కడ అంటాడు కదా, అమ్మ నీకు తెలియనే తెలియదు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ మీరందరూ చచ్చిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అడిగినాడంటే అందరూ కాదు తల్లి, మీరందరూ ఫీల్ అవుతున్నారా? నో, తెల్లని వస్త్రములు ధరించి పరిశుద్ధత కలిగి నీతి అనే వస్త్రమును కోల్పోక భక్తి చేస్తూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి జయ జీవితాన్ని పొంది తెల్లని వస్త్రములు ధరించి సాగిపోతున్న నీతిమంతులు మీలో కొందరు ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. అమ్మ మీలో కొందరు ఉన్నారు. వారు ఎవరు తెలుసా? వారు ఎవరట? వారు తెల్లని వస్త్రములు ధరించిన వారే. అంటే ఏమిటి తెలుసా? రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కదా. ఈ రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్న తరుణంలో ఈ రోమా సైనికులు, సైన్యాధిపతులు, రాజులు వెళ్ళి శత్రు దేశం మీదకి దండెత్తి వారి దేశాన్ని కొల్లగట్టి వారందరినీ చంపి రాజ్యాన్ని కైవసం చేసుకుని రోమాపురికి వస్తూ ఉన్నారు. ఎవరు వీరు? జయించిన వారు. మామూలుగా రారు, రక్తసిక్తమైన వస్త్రాలతో రారు. వీరు ఎలా వస్తున్నారు తెలుసా? తెల్లని వస్త్రములు ధరించిన వారే. అమ్మ ఎవరు? వీరందరూ కూడా సైన్యం, రాజు, సైన్యాధిపతి, సహస్రాధిపతి, శతాధిపతి, వీరందరూ కలిసి జయ జీవితం, జయ కేతనం ఎగరవేసి రోమా ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఓహో అని చెప్పని వీరందరూ తెల్లని వస్త్రములు ధరించిన వారై యుద్ధ సామగ్రి అట్లా విసిరి వీరందరూ జయోత్సాహంతో రోమా పతాకాన్ని చేత పట్టుకుని వీరు తెల్లని వస్త్రములు ధరించి రోమాలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. స్తోత్రమను, ఆమెనను, మేము కూడా అలా ఉంటామను ఏదో ఒకటి చెప్పాలి. ఏమిటండి ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు చచ్చిపోయావు కదా, అయినా నో ప్రాబ్లం, నేను జీవాధిపతి, చచ్చిన నీకు జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. చచ్చిపోయిన నిన్ను సజీవుడిగా లేపాలని పునరుత్థానుడై మరణ బలమును విరిచి, మరణపు ముళ్ళును విరిచి, సమాధిని గెలిచి, పునరుత్థాన శక్తిని కలిగి పునరుత్థానుడై మీ మధ్యలో ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, ఏ పాపం అనే స్థితిలో ఉన్నా, ఏ చచ్చిపోయిన స్థితిలో ఉన్నా, ఏ మరణ మృదంగం వాయిస్తూ ఉన్నా, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. అమ్మ మృతులలో నుంచి నిన్ను లేపి సజీవుడైన దేవుని పక్షముగా పోరాడి విజయమునిచ్చి తెల్లని దుస్తులు నీకు అందించి అమ్మ విజయ కేతనమును ఎగరేస్తూ జై యేసు, జై జై యేసు అని ఆయన్ను ఎగరవేసుకుంటూ మనం యుద్ధములో గెలిచిన వీరులమై తెల్లని వస్త్రములు ధరించి ముందుకు సాగిపోవునట్లుగా దేవుడు కృప చూపుతూ ఉన్నాడే. ఈరోజు మనస్సు మారాలి, మారు మనస్సు పొందాలి, క్షమించే హృదయం నీకు రావాలి. నీ మనస్సులో ఎవరు నీకు ద్వేషులుగా, అమ్మ ఎవరు నీకు శత్రువులుగా, ఎవరు నీకు పడని వారుగా, ఎవరిని నీవు ద్వేషిస్తున్నావో, ఏమంటాడు తెలుసా? ఒక ఆయన, క్షమించే మనస్సు నీకు లేకపోతే నువ్వు విషాన్ని మింగి నీ శత్రువు చచ్చిపోవాలని ఆశపడుతున్నావట. అర్థమైందా? విషాన్ని నువ్వు మింగావు, వాడు చచ్చిపోవాలని చేతులు ఎత్తుతూ ఉన్నావు. చచ్చిపోయేదెవడు?
తాగినాడు, విషాన్ని తాగినోడు చచ్చిపోతాడు. క్షమించకుండా ఉంటే నీ బ్రతుకు ఎటువంటి తెలుసా? మృతుడవు. ఎందుకో తెలుసా? ద్వేషం, పగ, అసూయ నీ హృదయంలో నిలిచిపోయినాయి, నువ్వే చచ్చిపోతావు. అందుకే దేవుడు అంటూ నువ్వు మృతుడవు. టైం ఉందే, యేసు రక్తం ఇచ్చి 1996-98 మధ్య ఒక అపురూపమైన సంఘటన ఒకటి ఉంది. చెప్పమంటే జీవితం, లేకపోతే ఆపేస్తాను. అమ్మ చెప్పాలా? మా వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదు. వీళ్ళు డేరింగ్ ఫెలోస్. నువ్వు చెబితే అంత, చెప్పబోతే అంత, మేము పరలోకానికి రెడీ. అసలు పరలోకం పెడితే ఎవరెవరున్నారు తెలుసా? అసలు లేడీస్ ఎక్కువ ఉన్నారట. ఎక్కడ? ఈ రోజు నుంచి మీ భర్తల కొరకు ప్రార్థన చేయాలి. అర్థమైందా? వీళ్ళు ఏమిటంటే, నువ్వు వెళ్ళా, నాకు చాలా పని ఉంది, ఎదురు నేను అలాగేనేవాడిని. అప్పుడు ప్రభు వస్తే కనుక నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. నా భార్య బిడ్డల పరలోకంలో ఉండేవారు. రావడం లేట్ అయింది కనుక నేను కూడా బచాయించాను. అమ్మ, పరలోకంలో ఎక్కువ స్త్రీమూర్తులే కనిపిస్తూ ఉన్నారట. అంటే మీరు ఇంకోటి అనొచ్చు, అక్కడ లింగభేదం ఉంటుందా? ఉండదు, కానీ గుర్తుపట్టచ్చు. దేవునికి స్తోత్రం. కానీ పురుషులందరూ ఎక్కడున్నారంటే 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో మిగిలిపోయారట. వందనాలు అమ్మ, దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వింటే 1960-68 సంవత్సరాల మధ్యలో దక్షిణాఫ్రికాలో ఒక ప్రత్యేకమైన కోర్టు, ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ అని ఒక కోర్టుని నెల్సన్ మండేలా అండ్ డెస్మండ్ టూటు అనే మహాజ్ఞాని, డెస్మండ్ టూటు అనేటువంటి మహాజ్ఞాని, నెల్సన్ మండేలా ఇద్దరు కలిసి ఒక కోర్టును ప్రారంభించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ కోర్టులు ఉంటాయి చూసారా, అలాగా వీళ్ళు ఒక కోర్టుని ప్రారంభించారు. ఈ కోర్టులో ప్రత్యేకత ఏమిటి అంటే, తెల్ల జాతీయులు అంటే శ్వేత జాతీయులు, తెల్ల ఆఫ్రికన్స్, వైట్ ఆఫ్రికన్స్ బ్లాక్ ఆఫ్రికన్స్ని ఇష్టం వచ్చినట్టు చంపేసేవారు. ఎందుకంటే ఆ టైంలోనే నెల్సన్ మండేలా మా దేశానికి స్వాతంత్రం కావాలి. నెల్సన్ మండేలా నల్ల జాతీయుడు. ఆఫ్రికన్ తెల్ల జాతీయులు నల్ల జాతీయుల్ని మానభంగాలు చేసేవారు, ఆత్మహత్యలు చేసేవారు, దోచుకునేవారు, భయంకరంగా వారిని చిత్రహింసలు కొన్ని సంవత్సరాలు వారిని నాశనం చేసేసారు. ఆ టైంలో నెల్సన్ మండేలా మన భారతదేశంలో గాంధీ గారు ఎలా అహింసావాదాన్ని అవలంబిస్తూ ఉప్పు సత్యాగ్రహాన్ని, ఇటువంటి కార్యక్రమాలు ఎలా చేశాడో, నెల్సన్ మండేలా అలాగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాడు. అయితే చివరికి మోర్ దెన్ 20 years నెల్సన్ మండేలాని జైల్లో వేసిన సంగతి మనందరికీ తెలుసు. తరువాత స్వతంత్రం వచ్చింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఇప్పుడు ఈ కోర్టుకి ఎవరెవరు వస్తారంటే, తెల్ల జాతీయుల చేతిలో నలిగిపోయిన, నష్టపోయిన, ప్రాణాలు కోల్పోయి మిగిలిన వారు న్యాయం కోసం దీనికి రావాలి. ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్, TRC. ఈ కోర్టుకు వచ్చి, అయ్యా నా భర్త ఇలా చచ్చిపోయాడు, నా బిడ్డలు ఇలా చచ్చిపోయారు, నా పిల్లలు ఇలా నాశనం అయిపోయారు, మా ఆస్తి ఇలా కోల్పోయారు, ఇదిగో వీరే తెల్ల జాతీయులు, వీరే అని ఒక కేసు ఫైల్ చేస్తే అద్భుతమైన మేలు ఈ నల్ల జాతీయులకి చేసే కార్యక్రమమే ఈ ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ అని ఒక కోర్టు నోటి ప్రారంభించారు. కోర్టు హాల్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. కండలు తిరిగిన వైట్ మ్యాన్ సంకెళ్ళేసి నడుస్తూ ఉన్నాడు. వాడు సైనికుడు కదా, వాడు పోలీసు కదా, ఇలా నడుస్తూ ఉన్నాడు. వాడు కండలు ఎలా ఉన్నాయి. ఒక ముసలామె బోన్లో నుంచోలేకపోతే కుర్చీ వేస్తారు, ఆ బోన్లో ఒక ముసలామె కూర్చుని ఉంటుంది. కండలు తిరిగిన ఈ రౌడీగాడు ఉన్నాడు చూసారా, వీడు ఇలా పెట్టి సంఖ్యలు ఎలా ఉన్నాయి, ఆయన్ని బ్లాక్ పోలీస్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే స్వతంత్రం వచ్చింది కదా బ్లాక్స్కి, ఇప్పుడు ఈయన బోన్లోకి తీసుకొస్తుంటే ఇలా నిలబడ్డాడు. అబ్బో, చాలా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న టైంలో జడ్జి గారు పిలిచారు,
అమ్మా నకోటాని. అంతా సైలెంట్. అమ్మా నకోటాని, లుక్ ఎట్ మీ అని అంటూ ఉన్నాడు. ఆమె నెమ్మదిగా అలా లేచి ఎలా పట్టుకుంది. ఇప్పుడు వీడిని అడుగుతూ ఉన్నారు, వీడెవడయ్యా అంటే వాండర్ బ్రోక్. వీడు వాండర్ బ్రోక్. అమ్మ సత్యం నేను చెప్పేది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుద్ది. వాస్తవికమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాండర్ బ్రోక్ ఏమిరా? వాండర్ బ్రోక్ అంటే ఎవరు? చర్చి దగ్గర వీడు మూలుగుతున్నాడు. రాత్రి అంతా మాంసం తిని ఉదయం మెలుకురానులాగా అన్నాడు. అమ్మా చెప్పమ్మా అని అంటే లాయర్ చెబుతున్న మాట ఏమిటి తెలుసా? ఈమె చూస్తూ ఉండగానే 23-24 సంవత్సరాల కొడుకుని చూస్తూ ఉండగానే కత్తితో కోసి పిస్తోల్తో కాళ్ళు మీద కాల్చి వీడిని బరబరబర బయటికి తీసుకెళ్ళిపోయి సీషోర్ సముద్రపు అంచున వీడిని కట్టికి కట్టి నిప్పు పెట్టి అంటించేశారు. తల్లి తండ్రి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఈ వాండర్ బ్రోక్ ఏమాత్రం కూడా బ్రేక్ అవ్వలేదు. ఇది 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వాడు వస్తాడు. వాడు వచ్చి ఆమెని జుట్టు ఇలా పట్టుకుని ఇలా ముందుకి తోసి భర్తని నిర్దాక్షిణ్యంగా కొట్టి చిత్రహింసలు పెట్టి భార్య వస్తుంటే కాళ్ళుతో తన్నివాడు. అలా చేసి చివరికి వాడికి ఆ భర్తకి సంకెళ్ళేసి తీసుకెళ్ళిపోయాడు. భయంకరంగా కొడుతుంటే విలవిల్లాడిపోయింది, పడిపోయింది, దొల్లింది, ఏడ్చింది. అయ్యా నీ కాళ్ళు మొక్కుతాను విడిచిపెట్టమనంటే విడిచిపెట్టలే. చివరికి ఏమైపోయాడో తెలియదు. వయసు పెరుగుతూ ఉంది, అది వృద్ధాప్యంలోకి వచ్చింది. అనుకోకుండా నల్ల జాతీయులకి ఆఫ్రికాలో స్వతంత్రం వచ్చింది. కోర్టుకు వచ్చింది ఆమె. అక్కడ ముద్దాయి ఉన్నాడు. ఇక్కడ ఏముంది? అమ్మా నీకు జరిగిన అన్యాయం చాలామందికి జరగదమ్మా. శిక్ష ఫైనల్ అయింది. నువ్వేం చెబితే ఆ శిక్ష వీడికేసేస్తాం. వీడు క్రూరుడు, వీడు అసలు దయా దాక్షిణ్యం లేని అత్యంత హింసాత్మకుడు. వీడికి నువ్వు ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష వేస్తాం. అందరూ చప్పట్లు కొడుతున్నారు హాల్లో, కోర్టులో. ఇవి నెమ్మదిగా లేచి, అయ్యా భర్త లేడు, బిడ్డ చనిపోయాడు, ఒకే ఒక్క కోరికయ్యా, వారికి ఏ శిక్ష విధించొద్దయ్యా. చప్పట్లు. అయ్యా రెండవది, నెలకి 2 సార్లు ఆ బాబు నా దగ్గరికి రావాలి. నా కొడుకు లేడు కనుక నేను ఆ వచ్చిన 2 రోజులు ఉదయం నుంచి సాయంకాలం వరకు నాతో అమ్మ అమ్మ అంటూ ఉండాలి. అంటూ ఉంటే సాయంకాలం వరకు నా కొడుక్కి ఏమేమి ఇష్టమో అవన్నీ తయారు చేసి ఆ బాబుకు పెడతానయ్యా. ఎవ్వరు లేరు. అతనికి జైలుకి పంపించడం కాదు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన్ని సెల్లుకు పంపించడం కంటే ఆయన మనస్సు నూతన పరచబడితే నాకు నా కొడుకు నా భర్త ఉన్న సంతోషం కంటే అధిక సంతోషమయ్యా అని చెప్పగానే అంత లావు కండలు తిరిగినోడు ఆ మాటలు వింటుంటే ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, ఎవరు ఏం మాట్లాడడం లేదు, సైలెంట్ వాతావరణంలో గుండెలను బాదుకుంటూ దన్నమని కింద పడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, అమ్మ క్రీస్తు ప్రేమ ఆమె చూడండి. ఆ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ ఎటువంటి వాడిని కొడుకు అడుగుతుందో తెలుసా? అతడు బ్రతికున్నంతకాలం, నేను బ్రతికున్నంతకాలం నెలకి 2 సార్లు మా ఇంటికి రావాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు నాతో మాట్లాడుతూ ఉండాలి. నా కొడుకు ఎలా మాట్లాడుతూ వచ్చాడో ఆయన నా కొడుకులాగా అమ్మ అమ్మ అంటూ నాకు కూడా ఉండాలి. నేను అన్ని ఇష్టమైన వంటలన్నీ తయారు చేసి పెడతాను. ప్రియ దేవుని బిడ్డ, ఇది ప్రేమ, ఇది క్రీస్తు ప్రేమ. సంపాదించి ఎక్కడికి పట్టుకెడతావమ్మా?
పాపం చేసి దాని మీద విసుగొస్తుందమ్మా. సిగరెట్ తాగి తాగి మందు తాగి తాగి చివరికి దాని మీద విరక్తి కలిగి దాని ద్వారా నాశనం అయిపోయిన నీ శరీరాన్ని చూసుకుని ఏమి సంతోషిస్తావు? మోసం చేసి సంపాదించి ఎక్కడికి పట్టుకెడతావు? ఎవరినో ముంచి నువ్వు ఉన్నతంగా ధనికుడు అయి ఏం చేస్తావు? ప్రియ దేవుని బిడ్డ, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. అన్ని విషయములలో క్రీస్తులా ఎదుగుతూ ఉంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదా? మనం ఎప్పుడు చనిపోతామో తెలీదా? ప్రియ బిడ్డ, నువ్వు పరలోకంలో ఉండాలి. నా ప్రభుతో యుగ యుగాలు నువ్వు నిలవాలి. ఒక్కసారి ఆలోచించు. ఎవరిని ద్వేషిస్తున్నావు? ఎవరిని చిరాకు పడుతున్నావు? ఎవరిని చూస్తే తట్టుకోలేక అసూయపడుతున్నావు? అమ్మా, నిన్ను నష్టపెట్టి నీ శత్రువులను ప్రేమించాలి. కట్టుకున్న నీ భర్తను నువ్వు ప్రేమించాలి. నీ కడుపును పుట్టిన బిడ్డలను ప్రేమించాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నువ్వు ప్రేమించాలి. అమ్మ, నీతో మాట్లాడిన మాటగాడకపోయినా ఇలా పిలిచి అమ్మ వందనాలు, బాగున్నావా తల్లి? నీ హృదయానికి ఎంత తృప్తి తెలుసా? కోర్టు హాల్ అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క న్యూస్ సంచలనమైంది. అందరూ ఆ తల్లిని చూడడానికి కొన్ని వేల మంది క్యూ కట్టారు. అమ్మా, ఇంత తల్లి ఎవరు? ఈ మంచి తల్లి ఎవరు? క్రీస్తును పోలిన తల్లి ఎవరు? ప్రియబిడ్డ, ప్రభు బలం మన మధ్యలో ఉంది. ఆయన శరీరం నీ కొరకు నలగగొట్టబడిన శరీరం, నిన్ను కడగడానికి చిందించిన రక్తం నీ ఎదుట సిద్ధంగా ఉండగా ఆ శరీరాన్ని తిని నువ్వు ఇతరులకు మేలుకరంగా మారాలి. ఈ రక్తాన్ని త్రాగి పరిశుద్ధత కలిగి ప్రభువుకి సాక్షిగా నువ్వు నిలవాలి. ప్రభు రా బిడ్డ అని నలగొట్టబడిన శరీరాన్ని దగ్గరికి నేను పిలుస్తున్నాడు. నీ కొరకు చిందించిన రక్తం దగ్గరికి నేను ఆహ్వానిస్తున్నాడు. ఆ రక్తాన్ని త్రాగి ఆ శరీరమును తిని క్రీస్తు వలె నువ్వు ఎదగాలి అని నా ప్రభు ఆశపడుతూ ఉన్నారా? మొక్కలు వేద్దాం, మనస్సును మార్చుకుందాం.